కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. కంపాడు గ్రామంలో టీడీపీకి చెందిన వందలాది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. కూటమి విధానాలు నచ్చకే టీడీపీని వీడినట్లు వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేతలు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేవలం ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాతవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి దాదాపు 150 కుటుంబాలు 120 కుటుంబాలు మొదటి నుంచి కూడా టీడీపీకి సపోర్ట్ చేసేవి. ఈరోజు వాళ్ళకే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఆ పార్టీ నాయకత్వం మీద కావచ్చు, స్థానిక నాయకత్వం మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు వ్యతిరేకతతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక గుర్తింపు కోసం మా పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. రాబోయే కాలంలో ఏదైనా కూడా వాళ్ళకి తగిన గుర్తింపుని ఇస్తాము. అదేవిధంగా ప్రభుత్వం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో వీళ్ళకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పించి వీళ్ళకు గుర్తింపు తీసుకొస్తాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో, అణచివేతను అవలంబిస్తుందో, చదువుకుని దాదాపు ఇక్కడ ఈరోజు చేరిన మందిలో చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్న పార్టీ అని. కానీ ఈరోజు వాళ్ళకే ఒక నెగిటివిటీ అనేది వాళ్ళలోనే వచ్చింది. నిజంగా ఇదంతా కూడా ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ఉంది, న్యూట్రల్ పీపుల్లో కూడా ఇదంతా వ్యతిరేకత ఉంది. రాబోయే కాలంలో ఇంకా ఈ నియోజకవర్గంలో చాలా చేరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఈరోజు గడిచిన 3 రోజులుగా వీళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ స్థానిక నాయకులు అందరూ కూడా మీరు పోవద్దండి, ప్రలోభాలకు గురి చేసినా కూడా వాళ్ళన్నింటినీ బేతకాదారు చేసి మాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేయడం ఉద్దేశంతో నిర్ణయించుకొని ఈరోజు మా పార్టీలో చేరడం నిజంగా సంతోషించదగ్గం. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం.